నీ నీ అజ్ఞానం ముందు నీ పోవాలి. అవిద్య నుంచి నువ్వు విద్యలోకి వెళితే తప్ప నీకు ఇది పోదు. నువ్వు కామం వదులుకో, నువ్వు కర్మ వదులుకో అని చెప్పకూడదు. ఎందుకంటే ఆ కామం కర్మ తర్వాత వచ్చినవి, ముందు నీకు వచ్చింది అవిద్య. అవిద్య కనుక పోయి నీకు విద్య వస్తే ఆటోమేటిక్గా నీ కామం కలగదు కదా. అందుకని ఈ 5 నీకు మొదటిదొక్కటే కావాల్సింది. అది వస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అది ఇప్పుడు నీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకో, నువ్వు ర్యాంక్ తెచ్చుకోవడమే నువ్వు ఆలోచించాలి. ర్యాంక్ వస్తే స్కాలర్షిప్ అదే వస్తుంది, ట్యూషన్ వ్యవహారం అదే చేస్తారు. నీకు అది మెయిన్ కాదు. ఇవి అట్లాంటివి, ఇవి నీకు అవసరం లేదు. నువ్వు అహం దగ్గర నుంచి నీ శరీరాన్ని వేరు చేసుకున్నావు. ఒక ఖండం ఉంటే, ఒక పూర్ణం ఉంటే ఇంతవరకు నేను అని అనుకున్నావు. ఎప్పుడైతే నువ్వు ఇంతవరకు నాది అని గోడ కట్టావో నువ్వు హద్దులు వేసుకున్నావు కదా. మరి ఇది నాది కాదు అని నువ్వు వదిలేసావు కదా. అందుకని భగవంతుడు ఏమన్నాడంటే, ఇది జగత్తు అని పెడతాలేరా దానికి పేరు, అది నీది కాదు, నువ్వు ఎంక్రోచ్ అవ్వకు. ఎందుకంటే నువ్వు హద్దు వేసుకున్న తర్వాత, నువ్వు హద్దు వేసుకోకుండా ఉన్నావు అనుకో, అదంతా నాదేనని పరమాత్మ జగత్తుని వేరే పెట్టాడు, ఇదంతా నువ్వే అంటాడు. అప్పుడు నీకు విద్యనే ఉంటుంది, అవిద్య ఉండదు. వాళ్ళు ఉత్తమాధికారులు. సనక సనందనాథులు అట్లాంటి వాళ్ళు, నారద మహర్షి అట్లాంటి వాడు, వాళ్ళు ఉత్తమాధికారులు. మనం అంత అధికారులం కాదు కదా. ఎందుకంటే మనకు నా శరీరం నాకు వేరుగా కనిపిస్తోంది. నేను వేదాంతం ఎంత చెప్పినా ఇది నాది, ఇంతన వరకే నేను, నా అహంతో నేను నా పరిధి నేను గీచుకున్నా. అందుకు చెబుతున్నాడు, సుఖదుఖానుభవం నాకు ఎట్లా పోతుంది? అవిద్య పోతే విద్య వస్తుంది అన్నారు, కామం కలగదన్నారు. మరి సుఖదుఖ అనుభవం ఉంది కదా, ఫలానుభవం. అప్పుడు నాకు సుఖం ఉండదా, నాకు దుఃఖం ఉండదా? అంటే ఇప్పుడు నీకు సుఖం దుఃఖం దేని వల్ల కలుగుతోంది? మరొక వస్తువు వల్ల కలుగుతోంది. సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా నీకు ఇంకొక వస్తువు దాన్ని కలిగించడానికి కారణం అవుతోంది. మరి అప్పుడు నాకు ఆ సుఖదుఖ అనుభవం పోతుందా? వీడికి భయం జీవుడికి. అవన్నీ పోతే నాకెట్లా? నాకు పంచదార నోట్లో వేసుకుంటే తీయగా ఉండదేమో, అప్పుడు అది నాకు ఆ పంచదార సుఖాన్ని, ఆ స్వీట్ సుఖాన్ని నేను పొందలేను కదా. మీ బ్రహ్మ విద్య నేర్చుకుంటే నాకు అది నష్టం కదా. వాడి ఆలోచన అది. అనుభవం ఉండదా అంటే, ఎందుకు ఉండదు నాయన? సుఖదుఖ అనుభవం ప్లేస్లో ఆత్మానుభవం ఉంటుంది. అంటే ఆత్మానుభవం ఎలా ఉంటుంది? ఆత్మానుభవం ఉంటుంది అన్నావు, అది ఎట్లా ఉంటుంది? సుఖంలాగా దుఃఖంలాగా ఉంటుందా? కాదు. ఇప్పుడు నేనున్నాను అని నీకు ఎట్లా ఉందో, నువ్వు ఉన్నాను అన్న అనుభవం నీకుందా లేదా? అది సుఖమా దుఃఖమా? సుఖమే నీకు. ఎందుకు అంటే, నీకు రోగం వచ్చిందనుకో, ఆ నేనున్నాను అన్నటువంటి ఆ ఉన్నాను అన్న అనుభవము అంత హాయిగా ఉండదు నీకు. ఎట్లా ఉంటుంది? నాకు జ్వరం వచ్చింది, నేను లేవలేకుండా ఉన్నాను అంటే నిజంగా నీకు బాగానే ఉన్నావు, కానీ నువ్వు ఆ శరీరంతో కలిసి ఆ రోగంతో కలిసి నాకు బాగలేదు అంటున్నావు. అది కూడా అనుభవమే నీకు. నేనున్నాను అన్న అనుభవము నీకు ఎలా ఉంటుందో అట్లాగే ఈ ప్రపంచం అంతా నేనున్నాను అన్న అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరంతోనే నేనున్నాను అనుకుంటున్నావు, అప్పుడు అంతటా నేనున్నాను. దాన్ని ఆత్మానుభవం అంట. ఈ శరీర అనుభవం కాదు. ఈ అనుభవము నీకు మరొక వస్తువుతో వస్తోంది కదా. ఇప్పుడు నీకు ఏదో నువ్వు కొనుక్కోవాలనుకున్నావు. వాడు ఎవడో పిల్లవాడు, వాడు పోలీస్ స్టేషన్ కొనుక్కోవాలనుకున్నాడు, అదేదో టాయ్. రమేష్ అది కొనుక్కొచ్చి వాడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. వాడి ముఖం ఎంత వెలిగిపోయింది అంటే వాడికి ఆనందం కలిగింది. ఆ ఆనందానికి కారణం ఏమిటి? వాడు అనుకున్న వస్తువు దొరికింది. నీకిప్పుడు నువ్వు అనుకున్న వస్తువు కాదు ఇది, నువ్వు అదే. అది నీకు పోగొట్టుకున్నాను అనుకున్నావు, అది నీవు పొందావు. అందుకని నీకు మరొక వస్తువు వల్ల ఆనందం కలగలే, నీ వల్లే నీకు ఆనందం కలిగింది. ఆత్మానుభవం. సుఖదుఖ అనుభవం చోట్లో నీకు ఆత్మానుభవం ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నాదే నాకు వచ్చింది అని నాకు ఎట్లా అనిపిస్తుంది?
వాడి సందేహం చూడు, అదేదో పొందాలి కానీ ఎట్లా ఉంటుందో ముందు తెలియాలి వాడికి. అంటే ఒక ధనవంతుడు ఉన్నాడురా, వాడి కొడుకుని చాలా గొప్పవాడుగానే పెంచుతూ ఉన్నాడు. ఆ కొడుక్కి ఇంకా వాడికి తెలియలే, అంటే మెచ్యూరిటీ రాలే. అట్లాంటప్పుడు ఆ తండ్రి చచ్చిపోతున్నాడు. అయ్యో నా పిల్లవాడికి మెచ్యూరిటీ రాలే, ఈ డబ్బంతా ఎవరైనా ఆ దాయాదులు కాజేస్తారు అని వాడు ఆ ఉన్న గోల్డ్ అదంతా కలిసి అక్కడే కింద వాడింట్లోనే ఒక గుంట దవ్వించి ఆ గుంటలో పెట్టి వాడు ఒక బండ కప్పి, అంటే గుర్తుగా మళ్ళీ ఓ బండ కూడా గుర్తుగా వేశాడు. మిగిలిన ఫ్లోరింగ్ కంటే అది వేరుగా కూడా ఉంది, కొంచెం ఎత్తుగా వేసి వాడు చచ్చిపోయినాడు. వాడి ఫ్రెండ్కి చెప్పాడు, ఒరే ఎప్పటికైనా నా కొడుకుకు మెచ్యూరిటీ వచ్చి పెద్దవాడై వాడు ఆస్తిని వాడు నిలబెట్టుకోగలడు అని అనిపించినప్పుడు ఇక్కడ నేను దాచిపెట్టింది వాడికి చెప్పరా, ఇప్పుడే చెప్తే వాడికి తెలియదు కదా, అదంతా పాడు చేసుకుంటాడు అని చెప్పాడు. ఈ ఫ్రెండ్ మరి ఎక్కడికి పోయినా, వీడికి ఇంకా మెచ్యూరిటీ రాలేదనుకున్నాడో లేకపోతే వాడు ఊరికి పోయినాడో, వాడు అక్కడ లేడు మొత్తానికి. ఈ పిల్లవాడు పెద్దవాడైనా వాడు తండ్రి చచ్చిపోయినాడు. అరే మా నాన్న అంత డబ్బు ఏం చేశాడో, అంత బంగారం ఉండాలి మా ఇంట్లో, అన్నీ మాయమైపోయినాయే మా నాన్న పోగానే, ఇదంతా ఏమైపోయింది అని రోజు వాళ్ళ నాన్నని తిట్టుకుంటూ ఎక్కడ పెట్టిపోయినాడో ఇదంతా అని వీడు ఇంటింటికి పోయి, నేను ఫలానా వాళ్ళ పిల్లవాడిని, నాకు మా నాన్న ఏం మిగల్చలేదు, నాకు ఏదన్నా పెట్టండి అని అడుక్కొచ్చుకుని వాడు రోజు తెచ్చుకుని మిగిలిన ఫ్లోర్ కంటే ఆ బండ కొంచెం ఎత్తుగా ఉంది కదా, ఆ బండ కడుక్కుని ఆ బండ మీదే పెట్టుకుని వాళ్ళ నాన్ననే తిట్టుకుంటూ అది తింటున్నాడు ప్రతిరోజు. ఇట్లా వాడికి కొంచెం పెద్దవాడైపోయినాడు. ఒకరోజున ఈ ఫ్రెండ్ తిరిగి వచ్చాడు. ఏమిట్రా ఏం చేస్తున్నావు అంటే, మా నాన్న ఎక్కడ పెట్టిపోయినాడో నాకు అసలు తెలీదు, వాళ్ళింట్లో వీళ్ళింట్లో అడుక్కోచుకుని నేను తింటున్నాను అన్న. పిచ్చివాడా, ఆ బండ కిందే మీ నాన్న పెట్టాడురా, బండ తవ్వాలనా అంటే ఎంత కష్టం బండ తవ్వడం, అంటే నీకు డబ్బులు కావాలంటే బండ తవ్వాలి, అంటే అంత మాత్రం నువ్వు కష్టపడాలి. సరే ఏదో గుణపం తీసుకొచ్చాడు, ఆ బండ తవ్వాడు, దాని కిందనే ధనం వచ్చింది. ఇప్పుడు వాడికి కొత్తగా ఎవరి ధనమో వచ్చి వాడికి ఆనందం ఇవ్వలేదు, అది వాడి ధనమే, వాడింట్లోనే ఉంది కదా. మరి వాడు చేసిన పని ఏమిటి? తవ్వుకోవడం. నీ లోపలే నీ విద్య ఉంది. ఎందుకంటే నిన్ననే చెప్పాడు కదా, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. సర్వదేహానం, అన్ని దేహాల్లో కూడా నీ లోపల ఉంది అని చెప్తున్నాడు. నీకేమో నీ లోపల ఉందని తెలియలేదు. మామూలుగా నువ్వు వెళ్ళి కూర్చో, ఇదే నిజమే కదా, కృష్ణుడు ఇట్లా చెప్పాడు కదా, నా లోపల ఎక్కడుంది అని నువ్వు వెళ్ళి కూర్చో, నీకు తెలియదు. ఎందుకంటే ఆ పిల్లవాడు అక్కడే ఉంటున్నాడు, అక్కడే ఆ బండ మీదే తింటున్నాడు, వాడికి దొరకలేదు కదా. ఆ ఫ్రెండ్ చెప్పాలి. ఆ ఫ్రెండ్ ఎవడు అంటే ఆ గురువు. వాడికి వాడు చెప్పాడు, వాడు చెప్పాడంటే వాడి గురువు చెప్పాడు, వాడి గురువుకి ఎవడు చెప్పాడంటే వాడి గురువు చెప్పాడు. అందుకే గురు సాక్షాత్తు పరబ్రహ్మ. వాడు చెప్పబట్టి వీడికి తెలిసింది. ఆ గురువు మాటలు విశ్వసించి అక్కడ తవ్వితే అక్కడ బంగారం బయటకు వచ్చింది. ఇప్పుడు వాడికి కొత్తగా లాటరీ వచ్చినట్లు సంతోషపడ్డా? కాదు, ఇది నాదే, నాకు దొరికింది. ఇంతకుముందు నాదే పోయింది అనుకున్నాడు, నాదే నాకు దొరికింది అనుకున్నాడు. నీ ఆత్మానుభవం అలా ఉంటుంది. అదే మరి సుఖదుఖాలు ఎలాంటివి అంటే, నాకు అనాత్మను ఆత్మగా అనుకుంటున్నాను. ఇంకో కొత్త పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అనాత్మని ఆత్మగా అనుకుంటున్నావు కాబట్టి దానివల్ల నీకు సుఖం వస్తోంది. అంటే ఈ అనాత్మ ఏమిటి? ఆత్మ అనాత్మ అని రెండు ఉన్నాయా? మీరు ఇందాక ఏమన్నారు? అది జగత్తుంది, ఇక్కడ జీవుడు ఉన్నాడు అన్నారు. అంటే అహం వరకు వేసుకున్నటువంటి సరిహద్దును జీవుడు అన్నాం, వాడికన్నా బయటి వాడిని జగత్తు అన్నాం. మరి ఇప్పుడు మీరు కొత్తగా ఆత్మ అనాత్మ అని ఇంకొక పదం ఉపయోగిస్తున్నారు. ఈ అనాత్మ అన్నది ఎక్కడుంది? రెండు ఉండాలి కదా. అప్పుడు ఇందాక అంతా నేను ఆత్మని అన్నారు, అంతా నేనే అన్నారు. నేను కాక ఇంకొకటి ఉంటే అది అనాత్మ అంటున్నారు. ఆ అనాత్మ ఎలా ఉంది, ఎలా తెలుసుకోవాలి నేను
అనాత్మను ఎట్లా తెలుసుకోవాలి అంటే అప్పుడు గురువు చెబుతాడు, ఒరే ఈ ప్రపంచంలో నీ చేత చూడబడే వస్తువు రెండు విధాలుగా ఉంది. ప్రతిదీ మనం చూస్తున్నాం, నువ్వు ఒకటే చూస్తున్నానంటావు. రెండు చూస్తూ నువ్వు ఒకటి చూస్తున్నాను అంటున్నావు. అంటే మీరు అద్వైతం అంటారు కదా, రెండు చూస్తున్నానంటారు ఏమిటి? అవును, నువ్వు రెండే చూస్తున్నావు, ఒకటి చూస్తున్నాను అని నువ్వు చెప్తున్నావు. నాకు ఒక బంగారు గొలుసు నీ చేతికి ఇచ్చా, గాజు ఇచ్చా, నువ్వు చూసావు. ఏమంటావు వెంటనే చూడగానే? గాజులు చాలా బాగున్నాయి, గాజులు గాజులు అంటున్నావు. అంటే గాజులు అంటే నువ్వేం చూసావు అంటే నామరూపాలు చూసావు. నామరూపాలు అంటే నామరూపాలు నేను ఎలా కనుక్కోవాలి? నామరూపాలు అనాత్మ, అది తయారైనటువంటిది ఆత్మ. ఆ రెండు నువ్వు ఎట్ ఏ టైమే చూస్తున్నావు. నువ్వు చూస్తున్నావు కానీ నీ దృష్టి మాత్రం రెండో దాని మీద ఉంది. మొదటిది నువ్వు చూడటం లేదు. మొదటిది చూస్తే నీకు రెండోది కనపడదు, రెండోది చూస్తే నీకు మొదటిది కనపడదు. అంటే ఏకకాలంలో నీ దృష్టి ఒక్కదాన్నే చూస్తుంది. ఇంకొకటి చూస్తున్నప్పుడు ఇది ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏకకాలంలో మనం పగలు చూస్తున్నాం, వెలుతురు ఉంది, కనపడుతోంది నాకు. అంటే ఇప్పుడు రాత్రి కనపడదు, కానీ రాత్రి ఎక్కడికి పోయింది? ఇక్కడే ఉంది. ఈ పగలును ఇండియాకి నెట్టేసి రాత్రిని ఇక్కడికి తీసుకురాలే. వెలుతురుని చీకటి ఆవరించింది, వెలుతురు ప్లేస్ని చీకటి ఆవరించింది. మళ్ళీ చీకటి ప్లేస్ను వెలుతురు ఆవరిస్తోంది. అంటే చీకటిని వెలుతురు మింగేస్తోంది, వెలుతురును చీకటి మింగేస్తోంది. నీకు ఏకకాలంలో నువ్వు ఒకటే చూడగలవు కాబట్టి నీకు ఒకటే కనబడుతున్నది. కానీ రెండిటి అనుభవం నీకు ఉండబట్టి నువ్వు అది చూస్తున్నా ఇది చూస్తున్నా అని అనుకుంటున్నావు. ఈ రెండూ కలిసి నీకు ఒకటిగా కనపడుతున్నాయి. ఎట్లా అంటే, ఒక పేపర్లో చిన్నప్పుడు ఆడుకుండేవాళ్ళం, ఒక పేపర్లో ఇటువైపు పంజరం బొమ్మ వేస్తాడు, అటువైపు చిలుక బొమ్మ వేస్తాడు.